హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మామిడికాయ పప్పు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈ విధంగా వేడివేడి అన్నంలో మామిడికాయ పప్పు, సమ్మర్ వచ్చేసింది కాబట్టి వేడివేడి అన్నంలోకి మామిడికాయ పప్పు కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుందండి. ఈరోజు ఈ మామిడికాయ పప్పు ఏ విధంగా మా తెలంగాణ స్టైల్లో అంటే మా ఊర్లో ఏ విధంగా చేసుకుంటారో చూద్దామండి. ముందుగా కుక్కర్ తీసుకొని 1.5 గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. 1.5 గ్లాస్ కందిపప్పు తీసుకున్న తర్వాత వాటిని ఫ్రెష్గా వాటర్తో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. తర్వాత మనం తీసుకున్న కందిపప్పు క్వాంటిటీని బట్టి అందులో వాటర్ పోసేసుకోవాలి. నేను ఒక 1.5 కప్పు తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ పోసానండి. తర్వాత చిటికెడు పప్పు వేసేసి విజిల్ పెట్టేశాను. తర్వాత ఈలోపు విజిల్ వచ్చేలోపు నేను మామిడికాయలు చెక్కు తీసి కట్ చేసుకుందామని 2 మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి అంత పుల్లగా ఏమి ఉండవు కాబట్టి 2 తీసుకున్నాను. వీటిని మొత్తం చెక్కు తీసేసి 2 మామిడికాయలని కట్ చేసుకోవాలండి. అంటే కొంతమంది మామిడికాయ ముక్కల్ని ఏం చేస్తారంటే కట్ చేసేసుకొని వాటిని డైరెక్ట్ కుక్కర్లోనే విజిల్లో పెట్టేస్తారండి. మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయలు ఇవన్నీ ఒకేసారి విజిల్లోనే పెట్టేసి డైరెక్ట్ పోపు పెట్టేస్తారండి. కానీ మా ఊర్లో మా మమ్మీ వాళ్ళు ఈ విధంగా చేస్తారండి. మామిడికాయ ముక్కల్ని కొంతమంది మొత్తం పొడువుగా అలానే ఉంచేస్తారు, కానీ నేను మరీ పెద్దగా ఉంటాయని హాఫ్ కట్ చేశాను. ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ మేము ఇలా చేసుకుంటాము. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత కడాయి పెట్టేసుకోవాలండి. నేను ఎక్కువగా దాదాపు మట్టి కడాయిలు వాడడానికే ప్రిఫర్ చేస్తానండి. ఈ విధంగా కడాయి వేడవ్వగానే ఆయిల్ పోసేసుకోవాలండి. తర్వాత కొంచెం ఇప్పుడు మనం పోసిన ఆయిల్ అనేది వేడవ్వాలి. మట్టి కుండల్లో కొంచెం ఆయిల్ వేడవ్వడానికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే కింద చాలా గిన్నె మందంగా ఉంటుందండి, అందుకని కొంచెం టైం తీసుకుంటుంది. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఆయిల్ వేడవ్వగానే వేయాలి. తర్వాత ఒక ఎల్లిపాయ, ఒక 2-3 ఎండుమిర్చీలు వేసుకోవాలండి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని బాగా కలపాలి. ఈ విధంగా కలిపేసేయాలి. తర్వాత కరివేపాకు, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టింది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలానే వదిలేస్తే ఈ విధంగా ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక మామిడికాయ ముక్కల్ని, వాటిని నేను ఇందులో వేస్తానండి. కొంతమంది అయితే ఏం చేస్తారంటే ముందే కుక్కర్లోనే వేసేసి విజిల్ పెట్టేస్తారు, కానీ నాకు ఎందుకు అలా మా సైడ్ అలా చెయ్యరు. ఈ ముక్క తింటుంటే పప్పులో ఈ ముక్కను నంజుకొని తింటుంటే చాలా టేస్ట్ ఉంటుందండి, అందుకని మేము మా సైడ్ ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు ఈ ముక్కలు మగ్గడానికి మనము 1 స్పూన్ కారం, ఉప్పు వేసేసి మూత పెట్టేసేయాలండి. ఈ విధంగా వేసిన వాటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయాలండి. తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత చూస్తే ముక్క ఈ విధంగా కొంచెం ఉడుకుతున్నట్టుగా ఉంటుంది. మళ్ళీ అప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత వాటిని కలిపేసుకొని మనం ముందుగా ఉడికించిన పప్పు ఉంటుంది కదండి, వాటిని ఇందులో కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ ఆ ముక్కకున్న రసం, అదే పులుపు అనేది దీనికి పట్టే విధంగా ఒక 5-10 మినిట్స్ మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కావాల్సిన వేడివేడి మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ సమ్మర్లో ఈ పప్పు ఎన్నిసార్లు చేసుకొని తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. చూడండి, ఫైనల్గా మామిడికాయ పప్పు అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.